కృత్తికా నక్షత్రం ప్రతి నెల వస్తుంది. మరియు ఆ రోజుల్లో అన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. సూర్యుడు కర్కాటక సంక్రమణం రోజు అంటే జూలై 16వ తేదీన దక్షిణ దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఇది ఉత్తరాయణ కాలం ముగింపు మరియు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. తమిళనాడులో ఆడి కృత్తిక పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటారు. మిగతా నెలల్లో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసే ఫలితం ఉంటుంది. కానీ ఈ రోజున స్వామిని ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. స్వామి భక్తులు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచి అయిన తరువాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నెయ్యితో 3 ఒత్తుల దీపం వెలిగిస్తారు. ఈ దీపాన్ని శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించి చిమ్మిలి, పచ్చిపాలు, వడపప్పు, అరటిపళ్ళు, తాంబూలం ఇవన్నీ నివేదించి సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం చదువుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ప్రసాదమును పిండి దీపము, చమిలి, వడపప్పు, అరటిపళ్ళను స్వీకరిస్తారు. అసలు ఎందుకు ఈ కృత్తిక అంత ప్రత్యేకమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళులకు ఏ మాసమైనా పౌర్ణమి రోజుతో మొదలవుతుంది కనుక ఆషాఢ పౌర్ణమి నుండి వారికి ఆషాఢ మాసం ప్రారంభమైందన్నమాట. మనకు ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృదేవతలకు ఆరాధనకు ప్రీతికరమైనది. పార్వతీదేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించింది. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనికి ఆడి కృత్తిక అని, ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అని కూడా అంటారు. అందుకే ఆషాఢ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. వీలైతే రేపు ఎవరైనా వేదవిధుని కుదిరితే బాలబ్రహ్మచారి అయిన వేదవిధుని షడ్రసోపేతమైన భోజనం పెట్టి ఎర్రటి పంచ, పైపంచ, శక్తి మేరకు దక్షిణ తాంబూలాలు, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు సమర్పించి తానే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుంది. ఒకవేళ బాలబ్రహ్మచారి వేదవిధుడు లేక గృహస్థు అయిన వేదవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరైతే ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహారం పెట్టినా మంచిదే. ఒకవేళ అటువంటి వ్యక్తి లభించకపోతే పశుపక్షాదులకు ఆహారం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్థించిన ఉత్తమ ఫలితం ఉంటుంది. కనుక వీలైన వారందరూ తమ శక్తి వంచన లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రేపు ఆరాధించండి. ఆడి కృత్తిక 2025లో ముఖ్య సమయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:56 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 7:10 ముగుస్తుంది. ఈరోజు కృత్తికా నక్షత్రం ఉదయం తెల్లవారుజామున 12:37 ప్రారంభమవుతుంది. కృత్తికా నక్షత్రం ముగింపు రాత్రి 10:53 ఉంటుంది. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.